అమ్మకంలో కొనుగోల్లో రెండిటిలోనూ మోసానికే ప్రాధాన్యం ఉంటుంది తప్ప త్రికరణ శుద్ధిగా వ్యాపారం చేస్తే నువ్వేం పైకొస్తావనేటటువంటి వ్యాపారాలే తయారవుతాయి. వ్యాపారం అంటే గడుసుతనమే. వ్యాపారం అంటే వ్యాపారంగా ఉండదు ఇహ కలియుగంలో. గడుసుతనం ఉన్నవాడే వ్యాపారం. మోసం చేస్తేనే వ్యాపారం చేయగలుగుతాడు. కడగి ఇల్లడ సొమ్ము లడచికొండ్రు, దోచుకుంటారు ఒకళ్ళొకడు. ఎవడికి ఎక్కువ మోసం చేయగలిగితే వాడు ఎక్కువ సంపాదించుకుంటాడు. సాధుచరితులైన జనులు దుర్గతుల రోగముల తెగుదురు. ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వాడు దీర్ఘాయుష్మంతుడు కాడు. తక్కువ ఆయుర్దాయంలోనే రోగంతో శరీరం వదిలిపెట్టేస్తాడు. అన్నీ ఇప్పుడే అన్వయం కావని చెప్పాను మీకు నేను. ఇవన్నీ కొన్ని కలియుగాంతమునందు వచ్చేవి. అందుకని కంగారు పడిపోయి అయ్యి బాబాయ్ వద్దు, మనకి పుణ్యం వద్దు, ధర్మం వద్దని నిర్ణయాలకు రాకండి. అల్పకాలమునన పాపపరులు అగ్గు పరమాయువును అరోగతయు సిరియు పొందగాంతు రెండు. ధర్మాన్ని విడిచిపెట్టేసి పాపకార్యాలు చేసేవాళ్ళు దీర్ఘాయుష్మంతులై భోగభాగ్యాలతో సంతోషంగా ఉంటారు. అది